ఒక చిన్న డౌట్ ఉంది, ఏమనుకోవద్దు. అనుకుంటాను ఈట. అంటే ఇప్పుడు బస్ ఎక్కినప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారు? అంటే ఆంటీలు వాళ్ళు ఉంటారు, అబ్బాయి వెళ్ళి అక్కడ కూర్చో అది అని అంటారు. కరెక్ట్. అసలు అబ్బాయి వెళ్ళట్టు కూర్చోమ్మా అది అంటారు. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే ఏమనరు, మీరు వచ్చి కూర్చుంటే అబ్బాయి అనుకుని అమ్మాయిలకి వెళ్ళి కూర్చో అంటారు. అప్పుడు మీకు ఎలాగా? ఇప్పుడేం జరిగింది అలాగా? యాక్చువల్లీ నేను స్టార్టింగ్ హైదరాబాద్ రాగాన నా దగ్గర క్యాష్ ఉండేది కాదు, యూపీఐ. నేను ఇలా చేస్తుంటే ఆడు గసిరిసేవాడు కండక్టర్. నువ్వు అటు ఉంటావా ఇటు ఉంటావా నాకు అర్థం కావట్లేదు, నువ్వు దిగిపో అనేసేవాడు. అప్పుడు కొంచెం బాధ వేసేది. తర్వాత అలాగా మెల్లిమెల్లిగా ఆధార్ కార్డ్ చేయించుకున్నాను. చేయించుకోగానే ఆడు ఇలా చూస్తాడు రోజు, ప్రతి రోజు సేమ్ కండక్టర్ ఆడు చూసిన ఇలా చూస్తాడు. ఫోటో ఇప్పుడున్న ఫోటోనే ఉంటదా? ఇప్పుడున్న ఫోటో ఉంటది. అప్డేట్ చేయించుకున్నారు. అందులో ఏంటి ఫీమేల్ అనే ఉందా? ఓకే. అయితే ఆడు కన్ఫ్యూజ్ అయిపోయారు అమ్మాయి అబ్బాయి అనుకొని. ప్రతిసారి అవుతుంది, ప్రతి బస్సు ఎక్కినా అలాగే అలవాటు అయిపోతుంది. కష్టమే మా అలాంటి వాళ్ళకి చెప్పాలంటే. అంటే వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ కదా. అవును, కన్ఫ్యూజన్ నిజమే. వాళ్ళు కూడా అంత జనాల్లోని టైం ఉండదు వాళ్ళకి, నువ్వు అబ్బాయి అటు సైడ్ వెళ్ళిపో అనుకోని. తర్వాత నేనే చెప్పాలి, లేదండి నేను అమ్మాయిని, ఇదో నా ఆధార్ కార్డు అని. ఇప్పుడు ఆయన కండక్టర్ ఒక్కరికైతే చెప్తారు, నార్మల్ గా ఆంటీలు అమ్మాయిలు కొంచెం టచ్ అయితేనే గోలగోలు చేసి అల్లరల్లరి చేస్తారు కదా. ఇప్పుడు వరకు అయితే ఏం అవ్వలేదు. దే విల్ బి లైక్, కొంతమంది ఇలా చూసుకుని ఉండిపోతుంటారు, కొంతమంది అర్థం చేసుకుంటారు. ఓకే. ఆంటీలు వాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు ఊర్లో, తిట్టుకుంటా ఉంటారు, నసుక్కుంటా ఉంటారు, అలా ఏదైనా ఫేస్ చేశారా? వాళ్ళే ఇంకా బెటర్ అనిపిస్తుంది. నేను ఎలాగున్నా ఏమంటారు. మా అమ్మమ్మ ఏమి అందు, పెళ్లి అంటది కానీ చాలా సపోర్టివ్. వాళ్ళు నేనేం బట్టలు వేసినా ఏమందు, హెయిర్ కట్ చేసుకున్నా బాగుంది అంటది. వెరీ సపోర్టివ్ మై గ్రాండ్ మదర్. అంటే అమ్మాయిలకి హెయిర్ అంటే ప్రాణం కదా, మీకు కొంచెం కూడా బాధ అనిపించలేదా? నాకేం బాధ అనిపించలే. నాకు హెయిర్ ఉంటే అదొకలాగా అనిపించేది మాట. ఎందుకు నాకు ఇంత ఎక్కువ హెయిర్ ఉంది, చిన్నది హెయిర్ లేక చాలా మంది పెద్ద పెద్ద ఆయిల్ వాడి బాధపడుతుంటే కొంతమంది అమ్మాయిలు ఇలా ఫీల్ అవుతుంటారు. చాలా మంది అమ్మాయిలు, నేననే కాదు, దే వేర్ ప్లెంటీ ఆఫ్ ఉమెన్ హూ డజంట్ లైక్ టు గ్రో దేర్ హెయిర్. నా అలా కటింగ్ చేసుకోవాలని చాలా మంది డ్రీమ్స్ కూడా కంటుంటారు. నేను చేసుకుంటే బాగోలేండి అంటే బాగున్నారు, కానీ మా కెమెరామ్యాన్ ఫస్ట్ భయపడతారు నేను కటింగ్ చేసుకుంటే. అంటే మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా మీలాగా మారాలని అమ్మాయిలు? నాకు తెలియదు. మీతో చెప్తారా నేను కూడా నీలా అవుతా, నీలా మారతా, నీలాగా ధైర్యంగా బతుకుతా, ఇండిపెండెంట్ గా అని? అందరు మనసులో అనుకుంటారు కానీ బయటకు చెప్పరు. చాలా మంది, నేను నిజంగా చెప్తున్నాను, తెలుగు ఊర్లోనే చెప్తున్నాను, చాలా మంది క్లాసెటెడ్ లా ఉండిపోతున్నారు. అంటే ఇలా బయటికి రావాలనుకుంటారు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ రిలేటివ్స్ కానీ ఆ సొసైటీ వల్ల ఉండిపోతుంటారు. కానీ చాలా మందికి కూడా మీలాగా చేంజ్ అవ్వాలి, ఇప్పుడు భయంగా ఉండకుండా సొసైటీలో ధైర్యంగా అందరిలాగా కామన్ అంటే నార్మలైజ్ చేసుకోమని, కానీ అవ్వదు వాళ్ళకి. మీకు అమ్మాయిలు మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో? అంటే నేనంటే ఇంటర్వ్యూ కోసం చేశా, వేరే అమ్మాయిలు హాయ్ బాగుంటారు మిమ్మల్ని ఒకసారి కలవాలి అది అని అమ్మాయిలు కామన్. ఇప్పుడు ఒక అబ్బాయి బాగున్నా అమ్మాయిలు టెక్స్ట్ చేస్తుంటారు కదా, వాడికి అబ్బాయిలు కూడా టెక్స్ట్ చేయొచ్చు, అలాగే నాకు కూడా చేస్తారు. అబ్బాయిలు చేశారు ఫోన్ మీకు ఎప్పుడైనా? చేస్తారు, హాయ్ 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 హాయ్. ఓకే. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చేస్తారు, దాంట్లో ఏం లేదు. వామ్మో, ఇంత కొత్త కాన్సెప్ట్ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. సో అంటే నాకు తెలియదు ఇది మాస్క్ ఉందని, ఇవన్నీ మనకు తెలియదు. సోషల్ మీడియాలోకి వచ్చాక ఏమైనా మంచిగా ఉందా, లేకపోతే ఏమైనా ఫేస్ చేస్తున్నారు ఇబ్బందిగా? కామెంట్స్ లోనైతే ఫేస్ చేస్తూనే ఉంటాను, అది నార్మల్. కొలాబరేషన్ 2-3 వచ్చాయి, కొంచెం బాగానే ఉంది ప్రస్తుతానికి. ఈవెంట్ స్టార్ట్ చేశాను ఈ మధ్యన, కొంచెం బాగానే ఉంటున్నాయి. ఫ్యూచర్ లో నార్త్ వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటున్నారా? లేదు, అలా ఏం లేదు. నాకు ఎప్పుడు అటు ఇటు వెళ్ళాలని లేదు, ఎక్కడ కంఫర్టబుల్. హైదరాబాద్ నచ్చింది, సో ఉండిపోవచ్చు లాంగ్ టర్మ్ అలాగా. ఇప్పుడు మీకు నేను అమ్మాయిని అని చెప్పుకోవడం ఇష్టమా, అబ్బాయిని అని చెప్పుకోవడం ఇష్టమా? అదే ఏదైనా పర్లేదు యాక్చువల్లీ. ఒకవేళ మీరు నన్ను చూసి అబ్బాయిలకు పిలిచినా నేను నార్మల్ గా ఉంటాను, అమ్మాయిలకు పిలిచినా నేను నార్మల్ గా ఉంటాను. ఇప్పుడు మిమ్మల్ని అరే అనాలా, ఓసే అనాలా, ఏమన్నా నాకు రెండు అనొచ్చు.
రెండు అనొచ్చు. ఒరే ఇట్రారా, ఒసే ఇట్రా, ఐ డోంట్ మైండ్, నాకేమీ పర్లేదు. పిలుపులో ఏముంది అంటే పిలుపులో ఏముంది, పిలుస్తున్నారు కదా రావాలి, అదే నా డ్యూటీ. ఇంకొక డౌట్, ఇప్పుడు మన ర్యాపిడో మీద వాటి మీద వెళ్తా ఉంటాము, వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళకి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది కదా. ర్యాపిడో అన్నాడు దిగినప్పుడు, ఎలా చూసాడు, భయ్యా ఇదా పేమెంట్ తెలువా అంటే ఆయన డౌట్ లో ఉన్నారా? డౌట్ లో ఉంటా ప్రతిసారి. అంటే మీరు చూడ్డానికి కొంచెం అమ్మాయిలాగా ఉన్నారు కదా, బుగ్గలు గాని అది గాని, అందరికి పాపం ఏం చేస్తారు, డౌట్ వస్తుంది. మా మేనేజర్ కూడా అంటుంటారు, ఎందుకు ఇలా ఉండాలనిపిస్తుంది అంటే, సార్ ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్ అని. నీ ఇష్టం అని అంటారు. అబ్బాయిలు ఎవరైనా సరదాగా చేసి మాట్లాడితే మీకు ఏమైనా అనిపిస్తుందా, ఇబ్బందిగా అనిపిస్తుందా, బాగానే పర్లేదు అనిపిస్తుందా? కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎవరైనా అయితే. అంటే నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి, నేను ఎలా పెరుగుతాం మనం, ఇలాగా పేరెంట్స్ అబ్బాయిలతో మాట్లాడొద్దు, వాళ్ళు చెయ్యేస్తుంది అది అనుకో. సో కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కానీ, బట్ ఇట్ ఇస్ వెరీ నార్మల్. వాళ్ళు చెయ్యేసినా ఇట్స్ ఓకే, నార్మల్ గా ఫ్రెండ్సే కదా అనుకో. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి యాక్చువల్ అవన్నీ. అమ్మో, ఈ డెసిషన్ మీరు తీసుకున్నా కూడా సొసైటీ నుంచి చాలా క్వశ్చన్స్ రోజు డైలీ ఒకటన్నా ఫేస్ చేస్తారా? ప్రతిసారి ఫేస్ చేస్తూనే ఉంటాను. ఇవన్నీ ఫేస్ చేయడం వల్ల మీకు రిజల్ట్ ఏంటి, యూజ్ ఏంటి? యూజ్ ఏంటంటే కంఫర్టబుల్, లైక్ నాలా నేను ఉండడానికి చాలా మంది ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంటిల్లో వాళ్ళ బాడీతో, వాళ్ళకి వాళ్ళే. నాకేటనిపిస్తుంది అంటే, కొంచెం ఏదో సాధించానని. అంటే చిన్నప్పటి నుంచి నేను అలా బతకలేకపోయాను అనమాట, ఇక్కడికి వెళ్ళాలని, లేకపోతే ఈ బట్టలు వేసుకోవాలని. ఇప్పుడు ఈ హీరోకి చూస్తే అతనిలాగా నేను ఎప్పుడు అవుతానని అలాగలాగా ఉండేది. అవన్నీ నేను ఇప్పుడు చిన్నతనంవి, అంటే చైల్డ్హుడ్ థింగ్స్ అన్ని ఐఎమ్ డూయింగ్ ఫర్ హర్. అంటే చిన్నప్పుడు ఏటెట్ చేయలేకపోయాను, ఇప్పుడు అవన్నీ సాధిస్తుంటే ఐ వాజ్ లైక్ ఫీలింగ్ హ్యాపీ. గడ్డం పెంచుకోవాలనిపించదు ఎప్పుడు? లేదు, అది ట్రాన్స్ మెన్ అని ఉంటారు, వాళ్ళు అలాంటివి చేస్తారు. నాకు అలాగేమనిపించదా మీసాలు పెంచాలి, గడ్డలు పెంచాలి అని? నాకు అలాగేమనిపించదు. ఇలానే చాక్లెట్ బాయ్ లానే ఉంటాంటారా? ఇప్పుడు మా కెమెరామెన్ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఒక అన్న ఫీలింగ్ వస్తుందా, ఫ్రెండ్ ఫీలింగ్ వస్తుందా? ఫ్రెండ్ ఫీలింగ్, we can be good friends. బాయ్ ఫ్రెండ్ అట్లా ఏం అనిపించదా రిలేషన్షిప్ లో ఉండాలి? మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఇతను కెమెరామెన్ చూస్తున్నా, చెప్పండి, ఏడ్ చేయాలనుకుంటున్నారు బాయ్ ఫ్రెండ్ లాగా? లేదు, ఆల్రెడీ మా ఆయనకి జరిగింది, చెయ్యలేదు. అంటే మీకు ఎలా, ఇప్పుడు నేను ఒక అబ్బాయిని చూస్తే ఓకే బాగున్నాడు అలా అనుకుంటా, మీకు చూస్తే ఏమనిపిస్తుంది? ఫ్రెండ్స్, వీ కెన్ బి గుడ్ ఫ్రెండ్స్. బాగున్నాడా? హీస్ ఫైన్. హిస్ గర్ల్ ఫ్రెండ్ ఆల్సో ఫైన్. ఓకే, సిగ్గుపడుతుంది మెల్లగా. మీకు అబ్బాయిలు ఎవరైనా లైన్ వేసారా? లైన్ వేయడం కాలేజ్ లోని మీరు ఇలా మారాక వేసారు? అంటే వెరీ రేర్, ఒక్కలో ఇద్దరు అప్రోచ్ అయ్యి ఉంటారు అంతే. నేను వాళ్ళకి నేను అమ్మాయిని చెప్పగానే వాళ్ళు కక్కుర్తిపడి వచ్చి ఉంటారేమో, అంతేగాని అంతేం లేదు. ఏమంటారు వచ్చి మీ దగ్గర? నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టం అంటారా? నువ్వు ఎలా ఉన్నా, నాకు యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళంటే ఇష్టం. మ్యానిపులేట్, యు నో హౌ మెన్ మ్యానిపులేట్ దేర్ వర్డ్స్. అంతే. మరి మీరు ఆ వలలో పడనంటారా? పడనంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకే చేయమంటారు. అంతేలేండి, ఇంట్రెస్ట్ లేదు, బలవంతంగా వెళ్ళి ఏం అవ్వదు. ఓకే, అయితే ఉప్పల బాలు ఇక్కడేనా ఇంటర్వ్యూ అయింది? కాదు, వేరే దగ్గర. ఒకవేళ ఉప్పల బాలునే వచ్చి నువ్వు బాగున్నావురా, నాకు నచ్చావు, కసిగా ఉన్నావు అనుకున్నాను, ఇంకేటి మాట నేను ఉప్పల బాలు మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే, సరే తను ఒక అమ్మాయి, తను శారీస్ కట్టుకుంటాడు, సెక్సీగా ఉంటాడు, బాగుంటాడు, తనే వచ్చి బాగున్నావు జోరు, నువ్వు కత్తిగా ఉన్నావు అంటే వద్దంటారా? నేను ఉప్పల్ బాలు యాక్చువల్లీ చాలా మందికి చూసి నవ్వుతారు కానీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటారు ఉప్పల్ బాలుకి చూసి, లైక్ బాగున్నాడు, సెక్సీగా ఉన్నాడు, లైక్ ఎందుకు ఇలాగా కంటెంట్ చీ 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 అంటారు. కానీ నేను అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. కరోనా టైం, ఆ టైం ఎవరు మాట్లాడేవారు కాదు. సాడ్ గా ఉంటే ఉప్పల వాళ్ళు వీడియోస్ చూసుకొని నవ్వుకుండేదాన్ని నేను. భలే నవ్వుకుండేది, ఉత్తునే నవ్వుకుండేదాన్ని. వెరీ రేర్. తను కూడా సెక్సీగా ఉంటాడు, బాగుంటాడు. హీ హాస్ లాంగ్ హెయిర్. తనకేం తక్కువ అండి, లాంగ్ హెయిర్ ఉంది, అనుష్కలా ఉన్నారని చాలా మంది చెప్తారు. ఒక
ఒకవేళ తనే వచ్చి మాస్క్ లెస్బియన్ మీరు అంటే నాకు ఇష్టం అంటే మీరు ఏం చెప్తారు? నో తగ్గేసుకోండి, మీరు మనసు చూడాలి. మనసు చూస్తా, పర్లేదు. అంటే డేట్కి వెళ్ళొచ్చు కదా మీరు ఒకసారి ఉప్పల్ బాలు. ఎందుకు డేట్ కాదండి? ఉప్పల్ బాలుతో నేనెందుకు అండి డేట్? బాగానే ఉంటాడు కదండి. ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. నో, నేనెందుకు డేట్ కి వెళ్తాను? అంటే సరదాగా తనకు కూడా ఒక లైఫ్ ఇవ్వచ్చు కదా. తనకు ఒక మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకునేది. ఉప్పల్ బాలుకి చాలా మంది ఉన్నారు మనసు ఇచ్చేవాళ్ళని. మనసు ఇచ్చేవాళ్ళు. మీ ఇద్దరు జోడి కొంచెం మీరు ఏదైనా అమ్మాయిని ఫ్యూచర్ లో బాగా చూసుకుంటారనిపిస్తుంది నాకు. ఉప్పల్ బాలుని చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఫ్రెండ్షిప్ అంటే సరదాగా ఉంటారు. ఫన్, ఇట్స్ ఫన్ లైక్ పర్లేదు, ఫన్ చేయొచ్చు. లైక్ మీరు ఇక్కడ ఘాట్లు పెట్టుకోరా? ఎందుకు అంటే అబ్బాయిలు పెట్టుకుంటారు ఇక్కడ ఘాట్లు. ఓకే అలా ఏం లేదు. అలా ఏం లేదు. వామ్మో, ఇంత బహిరంగంగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. రేపు ఇంట్లో ఎవరైనా అడిగితే? నేను అదే అనుకుంటున్నాను, అటు సైడ్ వెళ్ళకపోతే చాలని. ఓకే, ఒకవేళ వైరల్ అయితే మంచిగా మీకు మంచి అందరు గుర్తుపడితే బయట ఈవెంట్ వర్కౌట్ అవుద్ది. సో జోరో మంచి కుర్రోడు, సో బాగుంటాడు. అమ్మాయిలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తన ఛానల్ ని. సో అమ్మాయిలు కావాలని అబ్బాయి బాగున్నాడు, హ్యాండ్సమ్ గా ఉన్నాడు, సెక్సీగా ఉన్నాడు అని మెసేజ్ లో పెట్టద్దు. హీఈస్ కమిటెడ్. ఓకే, ట్రూ, లాయల్ అంటారు. వెరీ మచ్. రిలేషన్షిప్ లో ఏముండాలంటారు? ఫస్ట్ అమ్మాయి ఉండాలంటారా? రిలేషన్షిప్ లోని కమ్యూనికేషన్ ఈస్ మెయిన్. మీకు ఓన్లీ కమ్యూనికేషనే అంటే ఎంత నాకు తెలిసి మీరు కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ చదివారా? లేదు. ఇప్పుడు మీరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు అనుకోండి. లేదండి, ఉంటే చెప్పేదాన్ని. నన్ను ఎవరు లవ్ చేస్తారు జోరు? మీలాంటి కుర్రోళ్ళు కూడా లవ్ చేయట్లేదు, నేను ఇంకేం చేస్తా చెప్పండి. మీరు ఎవరికి అలౌ చేయట్లేదు అనుకుంటా. ఎలోనా? అలా ఏం కాదే, నేను ఎలా చేస్తా, మా కెమెరామెన్ కూడా ఎలా చేస్తా, వాళ్ళు. సో బ్రేకప్ స్టోరీస్ ఎవరైనా విన్నప్పుడు బాధ వేస్తుందా మీకు? బాధ వేస్తుంది. ఎందుకు చేస్తున్నారు అది? బాధ వేస్తుంది అంటే వాళ్ళకి రీజన్స్ ఉంటాయి. ఎతనికి రీజన్స్ ఉంటాయి, ఆడికి రీజన్స్ ఉంటాయి, లేకపోతే దీనికి రీజన్స్ ఉంటాయి, దానికి రీజన్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఎలా నేర్చుకున్నారు? ఇంగ్లీష్ మీడియం కాబట్టి. నేను కూడా ఇంగ్లీష్ మీడియం, మరి నాకు రావట్లేదే. యాక్చువల్లీ నేను బెంగళూరు వెళ్ళాను కదా, అక్కడ కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం అయింది. బెంగళూరులో ఫ్రీగా తిరిగారా? హైదరాబాద్ లో ఫ్రీగా తిరుగుతున్నారా? బెంగళూరులో ఫ్రీగా తిరిగాను, హైదరాబాద్ లో కొంచెం జడుస్తాను. నేను ఎలాగున్నా జడుస్తాను. మీరు ఎప్పుడైనా మళ్ళీ అటు వెళ్ళిపోవాలనుకోలేదా? అనుకోలేదు, అది కొంచెం ఎక్స్పెన్సివ్ కదా. సో పీపుల్ ఆర్ వెరీ ఓవర్ కల్చర్డ్. లైక్ నాకన్నా అంటే నేను ఆ కల్చర్ తీసుకోలేకపోయానమాట సడన్ గా. సో నాకు అది సెట్ కాదని హైదరాబాద్ వచ్చాను. ఓహో, చాలా స్పీడ్ ఫాస్ట్ గా ఉందా కల్చర్ అక్కడ? అమ్మో, చెప్పలేనంత ఎలాగైపోద్ది, ఫ్లాష్ మ్యాన్ లాగా. అవునా? ఓకే, అంటే మీలాగా టామ్ బాయ్స్ ఎవరైనా చూసారా మీరు? నాకు అదంతా కామన్ అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. అవునా? నాకెవరు కనిపిరు. చెప్పిన సర్కిల్స్ అలా చేసుకుంటారు. ఓకే, పబ్స్ కి వెళ్తారా మీరు? అప్పుడప్పుడు, డిపెండ్స్. అప్పుడు వాళ్ళు ఆపితే ఏమన్నా సెక్యూరిటీ వాళ్ళు ఆపుతారు, వెళ్ళి అక్కడ పేమెంట్ చెయ్యని అంటారు, ఆధార్ కార్డ్ చూపిస్తా, ఓకే అంటారు. వెళ్ళినప్పుడు అమ్మాయిలు చూడ్డం, అమ్మాయిలకి లైన్ వేయడం మెల్లగా. ఇప్పుడు వరకు అవేం చేయలేదు. ఫ్రెండ్స్ తో వెళ్తాం కాబట్టి వాళ్ళతో ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేస్తాం. ఓకే, మీరు చాలా నిదానం అని అర్థమైంది నాకు. నిదానం ప్రధానం. కొంచెం చాలానే. ఓకే, బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. నెయిల్ పాలిష్ అవి వేసుకోరు చిన్నప్పటి నుంచి? అలవాటు లేదంటారు? ఇంకా వేసుకోవచ్చు. బట్ ఇంకొక డౌట్, ఇప్పుడు షూస్ ఎట్లా, అమ్మాయిదా అబ్బాయిదా? అది ఇదా యూనిసెక్స్, ఇద్దరు వేసుకోవచ్చు, కాన్వర్స్ టైప్. ఇప్పుడు హాస్టల్లోనే ఉండేది మీరు? హాస్టల్లో. ఇప్పుడు కొత్తగా హాస్టల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, మీతో రూమ్ షేరింగ్ ఇస్తే ఎట్లాగా? సింగిల్గా ఉంటారా లేకపోతే ఎట్లా? 2 షేరింగ్. నేను నా ఫ్రెండ్ ఉంటాం. అంటే ఎవరైనా కొత్తగా వస్తే ఆ ప్లేస్ లో, మీ ఫ్రెండ్ ప్లేస్ లో జాయిన్ అయితే పర్లేదు, కంఫర్టబులే. నేను మరీ అంత ఇంకోళ్ళకి అన్కంఫర్టబుల్ చేసేంత. ఇప్పుడు నార్మల్ గా అమ్మాయిలకు రూమ్ లో ఉంటారంటే డ్రెస్ చేంజ్ అవన్నీ అంత భయపడరు, చేసేసుకుంటారు. మీరు అంత ధైర్యంగానే ఉంటారా? మీరు దాంకొని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రావడం అలా ఉంటారా మీరు? నేను వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. వామ్మో, చాలా సెక్యూరిటీగా ఉన్నారు అయితే మీరు. బాగుంది. ఫ్యూచర్ లో మీరు త్వరలో మంచి గొప్ప స్థాయిలో ఉండాలని
ఈవెంట్స్ అన్ని చెయ్యాలని, మీలాగా అందరూ చూసి ధైర్యం పొందాలని. పోనీ నేను మీలా మారినా నాకు అమ్మాయిలు అనేయడం కూడా నాకు రాదు. మీలాగే అందరూ ప్రోత్సాహం పొందాలని కోరుకుంటున్నా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా? మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఆర్ వెరీ క్లాసెటెడ్, లైక్ masculine women. I request everyone to be in their life, like be free. అంటే ఫ్రీ అయిపోండి, మీరు కంఫర్టబుల్ అవ్వండి, మీరు ఎలా నచ్చితే అలాగ ఉండండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇంకొకటి అడగచ్చా? అబ్బా, ఇప్పుడు ఫేస్ వాషెస్ లో వాటిలో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఉంటాయి కదా, మీరు ఏది వాడతారు? రెండు వాడతాను, నాకేం పర్లేదు. ఇప్పుడు పాండ్స్ మెన్స్ ఫేస్ వాష్ ఉంది, అమ్మాయిలు ఉంది, మీరు ఏది వాడతారు? రెండిట్లో ఏది తక్కువ రేట్ అయితే అది వాడతాను. ఫైనాన్షియల్ స్టేజ్ అంటే ఇప్పుడు అబ్బాయి అని ఫీల్ అవుతున్నప్పుడు ఇంకా అబ్బాయి లాగే స్కిన్ కేర్ అన్ని తీసుకోవాలి కదా. అలా తీసుకోవచ్చు, కానీ నాకు అలాగేం లేదు. ఏ స్కిన్ కేర్ బాగా పనిచేస్తే అదే తీసుకుంటాను. ఇప్పుడు ఫాక్స్ టైల్ పనిచేసింది అనుకోండి, అదే వాడతాను. అలాగా అది అమ్మాయిలదా అబ్బాయిలదా అని చూడండి, నా స్కిన్ కి సెట్ అయితే బాగా ప్రమోషన్ చేస్తాను. ఫాక్స్ టైల్ త్వరలో మీకు గెడ్డం రావాలని కోరుకుంటున్నా. అంటే గెడ్డం ఉంటే ఎలా ఉంటారు చూద్దామని. అమ్మో, నాకు రాదు. ఎందుకు, మీరే వద్దనుకుంటున్నారా? నాకు అవసరం లేదు కదా, ఎందుకు గెడ్డం? అంటే పెద్ద కూడా కొంచెం గెడ్డలు, అది వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్రాన్స్ మ్యాన్ అంటారు. ఒక అమ్మాయికి పూర్తిగా అబ్బాయిలా మారాలంటే గడ్డము అది ఇది పూర్తిగా ఆపరేషన్ చేయించుకుంటారు. నాకు అలాగేం లేదు, నేను ఇలాగున్నా నాకు ఇలాగ ఇష్టం. మీకు ఇలా ఉండడం ఇష్టం? ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్. దానికి సూదులు ఏమొద్దంటారు. ఎవరైనా సజెస్ట్ చేస్తారా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు కదా? సజెస్ట్ చేస్తారు, నాకు ఇలాగే ఇష్టం అని చెప్తాను వాళ్ళకి. అంటే మీకు భయం అవన్నీ పెయిన్ఫుల్ అని, లేకపోతే భయం అంటే అవసరం లేదు. ఇప్పుడు నీ గురించి నువ్వు రీప్రజెంట్ చేసుకోవడానికి గడ్డం పెంచుకోవాలి అంటే పూర్తిగా అబ్బాయి అయిపోవాలని నాకు అలాగేం లేదు. నేను ఎలాగున్నా నాకు పర్లేదు అన్నట్టు. ఓకే, మంచి క్లారిటీ. ఇంకొక డౌట్ అడగచ్చా? జ్యువెలరీ అవేం వాడరా మీరు? యాక్సెసరీస్ వాడతాం, ఇదో చైన్లు అవేమి అమ్మాయి చైన్స్ వాడదాను. ఇంకా అసలు అమ్మాయిల కాన్సెప్ట్ కి వెళ్ళరు మీరు, పూర్తిగా ఇటే ఉన్నారు ఇంక మొత్తం. అంటే ఇంకొక డౌట్, ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో ఎంట్రీలో వెళ్ళేటప్పుడు అమ్మాయిలకు వైపు అబ్బాయిలకు వైపు కదా, మీరు ఎట్లా? అది కూడా నిజం. మెట్రోలో కూడా అలాగే అవుతుంది. నేను ఉమెన్ సైడ్ ఎలా వెళ్తుంటే అటు సైడ్ వెళ్ళని అంటే అప్పుడు నేను ఇలా ఓకే అనుకుని ఆపేది. ప్రాబ్లమే. ఈవెన్ మాల్స్ లో కూడా ఇలా చెక్ చేసినప్పుడు ఇలాగ ఆపిస్తుంటాను నేను. ఇప్పుడు నేను ఇలాగా అవుతాను అని నేను ఇలా తీసుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఇప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చినా నేను చెప్పాలి, ఒరే నేను ఇది కాదు అనుకోని. అలా ఎంత మందికి చెప్పగలరు మీరు రోజు చెప్తూనే ఉంటాను. బస్సులో చెప్తాను స్టార్టింగ్. రాదా మరి నేను ఇలాగ ఉన్నప్పుడు నాకు నేను యాక్సెప్ట్ చేసుకోవాలి. సొసైటీని అందరినీ మార్చలేము కదా ఒకేసారి. నేను ఇప్పుడు ఇలాగ ఉన్నాను మీరు నార్మలైజ్ చేసుకోండి అంటే అవ్వదు. వాళ్ళకి టైం పడుతుంది నార్మలైజ్ చేసుకోవడానికి. ఆ జనరేషన్ వచ్చాక వాళ్ళే నార్మలైజ్. ఎప్పుడైనా లైఫ్ లో చచ్చిపోదాం అనిపించిందా? సూసైడ్ చేసుకొని ఎప్పుడు? నేను ఇలాగ ఎందుకున్నాను అని అప్పుడు చిన్నప్పుడు అనిపించేది. తర్వాత ఇదంతా నార్మలే అని రీసెర్చ్ చేశాను. బాగా ఏడ్చిన రోజు ఏంటి మీరు లైఫ్ లో? ఇంట్లో ఏడ్చినట్టు ఉన్నాను బాగా ఒకసారి. నాకు ఫ్రీడమ్ లేదని, నాకు ఏమీ అవ్వట్లేదు, నేను ఏది చేయలేకపోతున్నాను, దేనికి పనికిరానేమో అనుకుని అప్పుడు బాధపడేదాన్ని. ఇప్పుడు కొంచెం తను బాధపడిందని నేను మెల్లమెల్లగా ఆమె కోసం. బాగుంది, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే త్వరలో మళ్ళీ ఈవెంట్లు అని పెద్ద ఈవెంట్లు అయ్యాక మా దగ్గర రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలు ఫాలో చేయండి నన్ను తనని. వెరీ నైస్ గాయ్, గుడ్ పర్సన్. సో నాకు కూడా ఫ్రెండ్. అరే ఒరే కానీ ఎప్పుడైనా ఆడపిల్లలు కష్టం వస్తే ముందే నిలబడతారు, ఓకేనా? ముందు గొడవలకి వెళ్తారు కదా కొట్టడాలు అబ్బాయిల్ని. అంత ఏం చేయను, అంత సీన్ లేదు. మీరే కొట్టిస్తారండి దగ్గరుండి? అంత సీన్ లేదు. ఒక ఆడపిల్ల కష్టం వస్తే ముందుకు వస్తారా, వెనక్కి వెళ్ళిపోతారా? ఫ్రెండ్ అయితే చూస్తా. అది తెలియని అమ్మాయి అయితే తెలియని అమ్మాయి అయినా చూస్తారు. ముందడిగేనంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జోరో పేరు బాగుంది. అసలు పేరు మనకు తెలియదు, ఎక్కడ పుట్టారో కూడా తెలియదు, కానీ స్టోరీ మొత్తం తెలిసింది. సో జోరో ఇన్స్టాగ్రామ్ లో ఏముంటది? మోర్ బ్రీజర్ ప్లీజ్. అదేంటి బ్రీజర్ అవుతారా మీరు? స్టార్టింగ్ అప్పుడు బ్రీజర్ ఏమో ఆ పేరు బాగుంది. ఇట్స్ లైక్ వెరీ యూనిక్ నేమ్. సో ఇప్పుడు చాక్లెట్ తింటే ప్లీజ్ గివ్ చాక్లెట్స్ అని పెట్టుకుంటారా? మేబీ లిప్స్టిక్ రిమూవర్ అలాంటివి పెట్టుకుంటారు కదా వీళ్ళందరూ.
లిప్స్టిక్ స్పాయిలర్ అట్లా. స్పాయిలర్. ఓకే, నా లిప్స్టిక్ నేనే స్పాయిల్ చేసుకుంటే నేనే చూపించుకుంటే కొంచెంసేపు అయితే. ఓకే, మోర్ బ్రీజర్ ప్లీజ్. మోర్ బ్రీజర్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త కాన్సెప్ట్లు, కొత్త అకౌంట్, కొత్తగా ఉంటది. లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.